హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ 26. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న, సాయి బంధు, భీమనేని వంశీ కిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశ సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని బాబా ఆత్మజ్ఞాన తత్వం అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. బాబా ఆత్మజ్ఞాన తత్వం. నానా, ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, శిష్యులు గురువుల వలె ఆత్మస్వరూపులే, ఏ ఒక్కరూ తక్కువ కాదు. మరి గురు శిష్యుల భేదం ఏమిటంటే విషయాన్ని గ్రహించే తీరు మాత్రమే. గురువు అనేక జన్మల ముందు ఉన్నాడు కనుక ఆ విషయాన్ని అవగాహన చేసుకోగలడు, ఎరుకతో ఉండగలడు. ఆత్మ సాక్షాత్కారము, మానవాతీత శక్తులు, మహాశక్తి తత్వము, ఐశ్వర్య యోగము, నిర్గుణత్వము, సచ్చిదానందము ఉన్న గురువులు మానవులుగా అవతరించేది జగత్తును, మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దీనివలన వారి నిర్గుణ స్వభావం కొంచెం కూడా మారదు. వారి సత్వస్వరూపము, దైవిక శక్తి ఎప్పటికీ తరగవు. అయితే శిష్యుడు కూడా అటువంటి స్వరూపం కలవాడే, కానీ అతని అనేక జన్మల అజ్ఞానం వలన తాను శుద్ధ చైతన్యమన్న సంగతి మర్చిపోయాడు. నేను సామాన్య మానవుడిని అనుకుంటాడు. ఇలా ఎన్నో జన్మల నుండి సంపాదించిన అజ్ఞానంతో తాను నికృష్ట జీవుడనని, తాను శరీరమేనని, తాను దేవుడు వేరువేరని తలుస్తూ భ్రమల్లో జీవించును. ఈ భ్రమలలో అనేక జన్మలు అజ్ఞానంతో, అహంకారంతో చేసిన కర్మలు పెరిగి వాని సంతోషము, విచారము రెండింటిని పెంచుకుంటూ వెళ్తాడు. ఈ దోషాలు అజ్ఞానముల గూర్చి అతడు విచారం ఆరంభించవలను. అసలు ఈ అజ్ఞానం ఎట్లా అంకురించింది, అది ఎక్కడ నుండి వస్తుంది అన్నది జ్ఞానులైన గురువుల వద్దకెళ్ళి తెలుసుకొనవలను. అదే గురువు ఉపదేశం అంటే. అజ్ఞాని లక్షణాలు. నేను శరీరము అనుకొనుట, భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేరువేరు అనుకొనుట, నేను దేవుడును కాను అనుకొనుట, శరీరము ఆత్మ వేరువేరని తెలుసుకోలేకుండుట. ఈ తప్పులన్నీ సద్గురువు శిష్యునికి చూపించి వాని అజ్ఞానాన్ని నశింపచేయును. ఆ పనిని గురువులు చెయ్యాలంటే జ్ఞానులైన గురువులకి ప్రణిపాతం చెయ్యమంటున్నాడు కృష్ణుడు. ప్రణిపాతం అంటే శరణాగతి అవుట. శరణాగతి అంటే శరీరము, మనసు, ఐశ్వర్యమును అర్పించుట. ఇక ప్రశ్నకి పరిప్రశ్నకి తేడా తెలుసుకో. పరిప్రశ్న అంటే తెలుసుకోవడానికి ప్రశ్నించుట. జ్ఞాన సముపార్జన కోసం కోరేది పరిప్రశ్న. నాకు తెలుసు, వారికి తెలుసో లేదో అని దుర్బుద్ధితో, దొంగ ఎత్తుతో అడిగేది ప్రశ్న. ఈ శ్లోకంలో మరొక అంశం తాను ఉండగా అర్జునుడిని ఇతర జ్ఞానుల వద్దకు వెళ్ళమన్నది ఎందుకంటే, జ్ఞానం అందరి వద్ద నుండి నేర్చుకోవాలని. ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది. అది తెలుసుకున్నప్పుడే సంపూర్ణ జ్ఞానం వికసిస్తుంది. ఈ విషయం శ్రీకృష్ణునికి తెలుసు కనుక జ్ఞానులందరి వద్దకు వెళ్ళమని అర్జునుడికి చెప్పాను. ఇలా జ్ఞానులందరి వద్దకు వెళ్ళి సంపూర్ణ జ్ఞానం పొంది అందరికీ పంచమని కృష్ణుడి ఉద్దేశ్యం అంటూ బాబా ముగించారు. నానా పుణ్యమా అని మనకు గొప్ప సందేశం దొరికింది. మనలో కూడా అహం ఉంటుంది, లేదా ఆత్మన్యూనతా భావం ఉంటుంది. రెండూ ఉండకూడదు అంటారు బాబా. నీవు దేవుడవు, గొప్ప ఆత్మస్వరూపానివి అంటూ మనలో ఆత్మన్యూనతను పోగొడుతున్నారు. మరలా వెంటనే అహం రాకుండా నీకు తెలిసింది చాలా తక్కువ, జ్ఞానులందరి వద్దకు వెళ్ళి అన్నీ నేర్చుకో. ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క ముత్యం ఉంటుంది, ఏరుకొని దండగుచ్చుకో అంటూ అహాన్ని తీసివేస్తున్నారు. కనుక మనం ఎప్పుడూ కూడా రెండు విషయాలు సదా గుర్తుంచుకోవాలి. నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను ఎవరికన్నా తక్కువ కాదు. అప్పుడు మనం ఎటువంటి ఆత్మన్యూనతా భావంలో కానీ అహంకారంలో కానీ ఇరుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలం, ఆత్మ వికాసం సాధించగలం. మనం జ్ఞానుల వద్ద వినయంగా కూర్చుని పరిప్రశ్న వేయాలి. ఆత్మజ్ఞానాన్ని ఇవ్వమని కోరాలి, అడగరాదు. అడగటంలో అహం ధ్వనిస్తుంది, కోరడంలో వినయం వికసిస్తుంది. అందుకే బాబా అంటున్నది, నా సలహా కానీ సహాయం కానీ కోరినచో తక్షణమే వసంగెదను. అహం విడిచిన మేఘశ్యాముడు
విరం గారి నివాసి అయిన మేఘశ్యాముడు చాందభావాలు ఉన్న బ్రాహ్మణుడు, పరమ శివభక్తుడు. సాయిబాబా శివుని అవతారమని తన యజమాని అయిన వినాయక సాటే గారు చెప్పగా విని బాబాని దర్శించుకుందామని షిరిడి ప్రయాణమయ్యాడు. దారిలో బ్రోచి స్టేషన్ వద్ద ఎవరో సాయిబాబా మహమ్మదీయుడని చెప్పగా విని సద్బ్రాహ్మణుడైన తాను ఒక మహమ్మదీయునకు నమస్కరించాలా, ఎంత మాత్రం కుదరదు, వెనక్కి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాడు. కానీ ఖచ్చితంగా బాబాని దర్శించుకు రావాలని సాఠే గారు చెప్పి ఉండడం వలన అయిష్టంగానే తన యజమాని కొరకు మసీదు మెట్లెక్కి బాబా ముందుకు వెళ్ళాడు. అతన్ని చూడగానే బాబా, ఈ వెధవను తన్ని తరిమేయండి అని గర్జించి మేఘునితో, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడువు, నేను తక్కువ జాతి మహమ్మదీయుడును, ఇక్కడికి రావడం వల్ల నీవు మైలపడతావు కనుక ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ బాబా మండిపడ్డాడు. ఈ మాటలు విన్న మేఘశ్యాముడు వణికిపోయాడు. అసలు తన మనస్సులో ఉన్న భావం బాబాకి ఎట్లా తెలిసిందని ఆశ్చర్యపోయాడు. అప్పుడు అర్థమైంది అతనికి బాబా యొక్క తత్వం, దివ్యత్వం. అతనిలో అహం కరిగిపోయింది. కన్నీళ్లతో నిండిన కళ్ళతో బాబాని చూశాడు. బాబా హిందువుగానో మహమ్మదీయుడుగానో కనిపించలేదు. సాక్షాత్తు కైలాసనాథుడైన పరమేశ్వరుడిలా కనిపించాడు. అంతే, బాబా పాదాలపై పడ్డాడు. బాబా శాంతించాడు. అతన్ని చూస్తూ, నీవు నాసిక్ జిల్లాలోని త్రయంబక్కు వెళ్ళి 18 నెలలు ధ్యానం చెయ్యి. నీలో ఉన్న మతమౌఢ్యము, అహంకారము, ఛాందస భావాలు అన్నీ శుద్ధి చేసుకుని రా అని ఆదేశించాడు. వెంటనే మేఘశ్యాముడు బాబా సూచనలు అందుకుని త్రయంబకం వెళ్ళి అక్కడే 18 నెలలు నివసించి ధ్యానము, స్వాధ్యాయము నేర్పి తనలో ఉన్న మతమౌఢ్యాన్ని, అహంకారాన్ని విడిచి తిరిగి షిరిడీ వచ్చి బాబాను కలుసుకొని వారి సేవ చేస్తూ ప్రతిరోజు మైళ్ళ కొద్ది నడిచి పత్రిని తెచ్చి బాబాని పూజించి ప్రతిరోజు ఇతనే బాబాకి హారతి ఇచ్చేవాడు. ఒక మకర సంక్రాంతి రోజు బాబాకి చందనం పూసి గంగా నదీ జలాలతో అభిషేకం చేయదలిచి బాబా అనుమతి కోరాడు. దానికి బాబా తనకి అభిషేకాలు వద్దని, తాను ఫకీరు అవడం వల్ల గంగాజలంతో ఏ సంబంధం లేదని చెప్పాడు. కానీ మేఘశ్యాముడు అది వినక శివునికి అభిషేకం ఇష్టమని, తన దృష్టిలో బాబానే శివుడని, అభిషేకం చేసి తీరవలసిందేనని పలుమార్లు బాబాను కోరాడు. అతని కోరికలో వినయాన్ని, అమాయకత్వాన్ని గమనించిన బాబా సరేనన్నాడు. వెంటనే మేఘశ్యాముడు 8 క్రోసుల దూరంలో ఉన్న గంగా నది వద్దకు నడిచి వెళ్ళి కుండతో నీరు తెచ్చి బాబాకి అభిషేకం చేయడానికి సిద్ధం చేశాడు. బాబా అతని ప్రేమకు లొంగిపోయి గద్దె మీద నుండి కిందకు దిగి పీటపై కూర్చుని, ఓ మేఘ, అభిషేకం వద్దన్నా చేస్తున్నావు, కనీసం ఈ చిన్న ఉపకారం చేసి పెట్టు. శరీరానికి తల ముఖ్యం కనుక తలపై నీళ్లు పోయి శరీరం అంతా పోసినట్లే అవుతుంది, నా వల్లు మాత్రం తడపకు అంటూ సూచించారు. దానికి సమ్మతించిన మేఘశ్యాముడు నీళ్ల కుండ పైకెత్తి తలపై మాత్రమే పోయడం ప్రారంభించాడు. కానీ భక్త పారవశ్యం ఎక్కువై హరహర గంగే అంటూ బాబా శరీరం అంతా నీళ్లు పోసి కుండ పక్కన పెట్టి భయంగా బాబా వైపు చూశాడు. అంతే, ఆశ్చర్యం, బాబా తల మాత్రమే తడిచింది, శరీరంపై ఒక్క అంగుళం కూడా తడవలేదు. మేఘ పోసిన నీటితో బాబా ఒంటిపై ఉన్న బట్టలు తడిచి ముద్దవ్వాలి, కానీ పొడి పొడిగా ఉన్నాయి. బాబా మేఘశ్యాముణ్ణి చూస్తూ కూర్చున్నాడు చిరునవ్వుతో. పై ఉదంతంలో మనకి స్పష్టంగా సత్యం అర్థమవుతుంది. మేఘశ్యాముడు ముందు అహంతో బాబా వద్దకు వచ్చినప్పుడు ఆయన దగ్గర కూడా రానివ్వలేదు. తరువాత తన తప్పు తెలుసుకొని తనని తాను మార్చుకోగానే బాబా ప్రేమకు పాత్రుడయ్యాడు. అహాన్ని పోగొట్టుకొని అందరినీ ప్రేమించే వారిని బాబా ఎంతగానో ఆదరిస్తాడు. అది ఎంతగా అంటే 1912లో మేఘశ్యాముడు మరణిస్తే బాబా అతని దేహంపై పువ్వులు చల్లి దహన సంస్కారాలు దగ్గరుండి జరిపించాడు. ఆ సమయంలో సామాన్య మానవునిలా విచారవదనంతో బాబా కన్నీళ్లు కార్చారు. మనకు అనిపిస్తుంది మేఘనాథుడు ఎంత అదృష్టవంతుడో, తన కోసం బాబా ఎంతో తపన పడ్డాడని. దానికి కారణం అతను తనను తాను మార్చుకోవడమే. దానితో మేఘనాథుడు బాబా హృదయాన్ని గెలుచుకున్న ధన్యజీవి అయ్యాడు. మనం కూడా అహాన్ని విడిచి సర్వ ప్రాణుల పట్ల దయతో, సర్వ మానవుల పట్ల ప్రేమతో, గౌరవంతో మెలిగితే బాబా మనల్ని కూడా ఇష్టపడతాడు.
బాబాని ప్రేమించడం గొప్ప కాదు, బాబా మనల్ని ప్రేమించేలా చేసుకోవడమే గొప్ప. మకరందం ఉన్న పువ్వు దగ్గరికే తుమ్మెద వస్తుంది. నిండైన ప్రేమ హృదయమే దైవ మందిరం అవుతుంది. రేపటి భాగంలో హృదయం దైవ మందిరం కావాలంటే బాబా కొన్ని సూచనలు అందించారు, అవి తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.